భారీ వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని, కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఒక కింటా ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ప్రకటించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబు, జిల్లా కార్యదర్శి వల్లు రాజుబాబు, జిల్లా అధ్యక్షులు ఎం రాజశేఖర్ మాట్లాడుతూ కౌలు రైతుల పట్ల ప్రభుత్వం వివక్షత చూపుతుందని, 30% పంట దెబ్బతింటేనే నమోదు చేస్తామని, నమోదు చేసిన ఆ సర్వే నెంబర్లో మిగతా ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయదని చెప్పడం కౌలు రైతులను నష్టపరచడమే అన్నారు. భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా కౌలు గుర్తింపు కార్డు ఇవ్వాలని ప్రభుత్వంలో ఉన్న జిల్లా స్థాయి అధికారులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి వినతి పత్రాలు ఇచ్చినా నేటి వరకు నూతన కౌలు చట్టం తీసుకురాలేదని అన్నారు. అన్నదాత సుఖీభవ డబ్బులు 2024 వేయలేదని, 2025లో కూడా వేస్తారో లేదో నమ్మశక్యంగా లేదన్నారు. వ్యవసాయంపై ఖర్చు పెరిగిన కారణంగా కేరళ ప్రభుత్వం కింటా ధాన్యంపై 900 రూపాయలు బోనస్, తెలంగాణ ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని అన్నారు. తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొనాలని, ఈ క్రాప్ తో కులంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ డబ్బులు కౌలు రైతులకు వేయాలని కోరారు. హడావిడి ఎనుమరేషన్ తో నష్టపోయిన రైతులను తగ్గించే కుట్రలు చేస్తున్నారని అన్నారు. రైతులను ఆదుకొని పరిహారం ఎకరాకు 25,000 ఇవ్వాలని, అన్నదాత సుఖీభవ ఇవ్వాలని నినాదాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాళరేవు మండల కార్యదర్శి చల్లా సంతోష్ కుమార్, ఎడ్ల కృష్ణార్జున, పిల్లి నాని, దడాల అబ్బులు, వాసంశెట్టి సత్యబాబు, పంపన నాగేశ్వరరావు, దంగెటి విద్యేశ్వరరావు, రాయుడు గణేశ్వరరావు, పెంకేశ్వరి నారాయణ, లంకా చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ జిల్లాలో సుమారు 40,000 ఎకరాల పంట పైబడి నష్టం వచ్చింది. కనిపించేది కొంత, కనిపించింది కొంత. ఈరోజు కేవలం నేలనంటున్నటువంటి పంటలే నాశనం అయిపోయని చెప్పి అధికార యంత్రాంగం చెప్తా ఉంది. ఇది కరెక్ట్ కాదు. తుఫాను గాలులకి ఏదైతే కంకులు ఉన్నాయో కొట్టుకొని గింజ పగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అవి పాలు పోసుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రైతాంగం మొత్తం నాశనం అయినట్టే. అందుకని ప్రభుత్వం సగం సగం తెలిసి తెలియనట్టుగా వ్యవహరిస్తూ పైపైన కబుర్లు చెప్పడం తప్పించి రైతాంగాన్ని అసలైన నష్టాన్ని అంచనా వేయడం మాత్రం పూర్తిగా వైఫల్యం చెందింది. అందుకని మేము కోరుతా ఉన్నది, పూర్తి ఎన్యూమరేషన్ చేయాలి, శాస్త్రీయంగా ఎన్యూమరేషన్ చేయాలి. ఆ రకంగా చేస్తేనే రైతాంగానికి లాభం వస్తే తప్పించి ఇంకో రకంగా కాదు. రెండోది, కౌలు రైతుని కనీసం పట్టించుకోవట్లేదు. ప్రధానమంత్రి మోడీ గారు కౌలు రైతుని గుర్తించట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అందుకు ముందు అధికారంలో లేనప్పుడు మేము వస్తే కౌలు రైతులకి చాలా చేస్తామని. కనీసం కౌలు రైతుని ఈ రోజు ఈ క్రాప్ లో బుక్ చేయలేదు. కౌలు రైతుకి గుర్తింపు కూడా ఇవ్వలేదు. మీరు ఏ రకంగా నష్టపరిహారిస్తారో సమాధానం చెప్పట్లేదు. నిన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తున్నారు, వచ్చానండి గారు, ఏమనంటే అక్కడెక్కడో విజయవాడలో వచ్చిన వరదలకి, బుడమేరు వరదలకి కౌలు రైతులను మేము ఏ రకంగా ఎన్యూమరేట్ చేస్తామో వాళ్ళందరికీ పరిహారం ఇస్తాం. ఏ రకంగా చేస్తారు ఈ జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లాలో మీరు చెప్పండి. కౌలు రైతులు ఏ రకంగా గుర్తిస్తారు, వాళ్ళకి ఏ రకంగా నష్టపరిహారం అందిస్తారు. కనీసం దానికి విధి విధానాలు గుర్తించట్లేదు, దానికి సరైనటువంటి విధి విధానాలు అమలు చేయట్లేదు. బాబు రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం, విజయవాడ. ఇటీవల వచ్చినటువంటి మోంతా తుఫాను వల్ల రాష్ట్రంలో దాదాపు 20 లక్షల ఎకరాల్లో వరి నేల వాలిపోయింది. ఆ వాలిపోయిన ధాన్యం వరి చేతికొచ్చే అవకాశం కనిపించట్లేదు. ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా రకరకాల నిబంధనలు పెట్టి పరిహారాన్ని ఎగ్గొట్టడానికి, మిగిలిన ధాన్యాన్ని కొనుక్కోకుండా బయట మిల్లర్లకు, మార్వాడీలకు దయాదాక్షిణ్యాలకు వదిలిపెట్టే ప్రమాదం కనిపిస్తుంది. అంటే 33% దెబ్బతిన్న పంటలను నమోదు చేస్తామన్నారు. నమోదు చేసిన భూమిలో మిగిలిన ధాన్యాన్ని కొనలంట. అంటే 60% మిగిలిన మేము ఒప్పుకున్నట్టు చెప్తున్నారు, కానీ ఆ ధాన్యాన్ని కొనలంట. ఒకవేళ మళ్ళీ ఇంకో తుఫాను వస్తే ఈ సంవత్సరం ఆ తుఫాను మేము నష్టపరిహారం ఇవ్వనంటున్నారు. అంటే రైతుని పూర్తిగా ఆదుకునే ధోరణి కాకుండా ఏదో ఒక నిబంధనలు పెట్టి ఎగ్గొట్టే మార్గాలన్నీ బాగా గుర్తిస్తున్నారని చెప్పేసి అర్థమవుతుంది. కానీ ఇట్లాంటి దగా, మోసం ఈ కూటమి ప్రభుత్వానికి పనికిరాదని చెప్తున్నాం. రెండో విషయం, పాత ప్రభుత్వం దుర్మార్గమైంది, వాళ్ళు రాక్షసులు, మేము మంచి మనుషులు, కొత్త చట్టం తీసుకొస్తాం, కౌలుదారులకి అందరికీ అన్నదాత సుఖీభవ వేస్తాం, ఇంకా కౌలుదారుల పరిస్థితి బంగారు మయం అయిపోతుందన్నారు.